అందరికీ మరణాత. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము, నీ వెలుగు వేకువ చుక్కవలే ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 8వ వచనము. దెన్ యువర్ లైట్ విల్ బ్రేక్ ఫోర్త్ లైక్ ద డాన్ అండ్ యువర్ హీలింగ్ విల్ క్విక్లీ అపియర్. ఐజయా చాప్టర్ 58 వర్స్ 8. ఈ రోజుకు గాను దయగల దేవుడు, మన కృపగలిగిన మన తండ్రి మనకు అనుగ్రహించిన వాక్య భాగంను బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని వాక్యము ఈరోజు మనకి సెలవిస్తున్నది. మన జీవితము వెలిగించబడుతున్నది. మనకు అన్ని విషయములలో స్వస్థత లభించబోతుంది. ఈ రోజున నీవు స్వస్థత కోసం ఎదురు చూస్తున్నావేమో, నీ జీవితంలో న్యాయము జరగాలని కోరుకుంటున్నావేమో, అది తొందరలోనే జరగబోతుందండి. నీ ఉద్దేశించిన సంగతులు, నీవు అనుకుంటున్న కార్యాలు దేవుడు జరిగించబోతున్నారు. ఆయన మహిమ నీ పైన ఉదయించబోతుంది. చీకటిలో ఉండి, ఏది అర్థము కాని పరిస్థితిలో ఉండి కన్నీరు కారుస్తున్నావేమో, సర్వమును ఒక్క మాట చేత మార్చగల దేవుడు నీ మొరను వింటున్నారు. నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరమిచ్చెదను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులు, గూఢమైన సంగతులను నీకు తెలియచేతును అని లేఖన భాగము ద్వారా దేవాతి దేవుడు సెలవిస్తున్నాడు. నీకు అర్థం కాని పరిస్థితుల్లోనే నీ ఉన్నావేమో, దేవుడు నీకు దానిని అర్థమయ్యేలా చేస్తారండి. చాలామంది వారేం చేస్తున్నారో, వారు ఎందుకు ఇలాంటి ప్రమాదాల్లో చిక్కుబడుతున్నారో, ఎందుకు ఇలాంటి వేదనను అనుభవిస్తున్నారో వారికే తెలియదండి. ఎప్పుడు చూసినా దిగులుతో ఉంటారు. ఏదో పోగొట్టుకున్న వారిలో ఉంటారు. సంతోషం అనేదే, చిరునవ్వు అనేదే వారి ముఖమున ఉండదు. ఏమైందమ్మా అంటే, ఏమీ లేదు, అంతా బాగానే ఉంది అని అంటుంటారు. అపవాది ఆ విధంగా వారిని బంధకాలలో ఉంచుతున్నాడండి. ఒక తల్లి అంటే ప్రేమ ఉండదు, తండ్రి అంటే ప్రేమ ఉండదు. ఏ విషయంను బట్టి వారిలో సంతోషం ఉండదు. వారికి దేవుడు స్వస్థత ఇవ్వబోతున్నాడు. అటువంటి వారు ప్రార్థిస్తే దేవుడు వారికి తెలియజేయబోతున్నాడు. వారికి ఉన్న మెంటల్ ఇల్నెస్ నుండి విడుదల ఇవ్వబోతున్నాడండి. అందు నిమిత్తమై లేఖనములు సెలవిస్తున్నాయి, నేను వారికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను, వారిని స్వస్థత పరుచుచున్నాను, వారికి సత్య సమాధానమును సమృద్ధిగా బయలుపరచెదను అని. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు ఎప్పుడు మనకి మంచి చేయాలని ఆలోచిస్తూ ఉంటారండి. మనమే తనకి వ్యతిరేకంగా, విరోధముగా, ఆయాస్కరంగా జీవిస్తుంటాము. అనేకులు ప్రార్థన చేస్తారు, ప్రభువా మాకు స్వస్థత ఇవ్వయా, మా జీవితాలు మార్చయా, నా కుటుంబాన్ని కట్టయా, నాకు మంచి జాబ్ ఇవ్వు తండ్రి అని. కానీ మనము ఆయనకి నచ్చినట్లుగానే జీవిస్తున్నామా లేదా అని విషయం మాత్రం ఎవరూ పట్టించుకోరు. వాక్య భాగం సెలవిస్తున్నది, అందరూ ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుంటారు, కానీ నాకు ఇష్టమైన ఉపవాసం ఎవ్వరూ చేయడం లేదని. దుర్మార్గులు కట్టిన కట్టడలను విప్పుటయు, బంధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతిఘటనలు విరగొట్టుటయు మీరు ఏర్పరచుకోవాల్సిన ఉపవాసం కదా. మీ ఆహారము ఆకలిగొనిన వారిని పెట్టుటయు, నీ రక్త సంబంధంకి ముఖము తప్పింపకుండా ఉండుటయు, దిక్కుమాలిన బీదలను నీ ఇంటికి చేర్చుకొనుటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. అలాగు నువ్వు చేసిన ఎడల నీ వెలుగు వేకు చుక్కవలే ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును, నా నీతి నీ ముందు నడుచును, యెహోవా మహిమ నీ వెనుక భాగము కావలి కాయును. ఈ రోజున మన బ్రతుకులు మార్చబడాలి అంటే కేవలం ఉపవాసముండి ప్రార్థిస్తే సరిపోదు, కానీ దేవాతి దేవునికి ఇష్టానుసారంగా మనం బ్రతకడం నేర్చుకోవాలండి. ఆపదలో ఉన్నవారికి మనము చేతనైనంత సహాయము చేయాలి. కనీసం వస్త్రాలు కూడా ధరించలేని స్థితిలో ఉన్నటువంటి వారికి వస్త్రాలను ఇచ్చేవారిగా ఉండాలి. న్యాయము దొరకక బాధింపబడుతున్న వారికి న్యాయము జరిగేలా మనవంతు సహాయము చేయాలి. ఆకలితో కనీసం ఒక్క పూటైనా భోజనం చేయలేని వారు ఉంటారండి. వారికి ఒక్క పూటైనా
కడుపు నింపే వారముగా ఉండటమే మనకు నిజమైన ఉపవాసం అవుతుంది, దేవుడు మెచ్చే ఉపవాసము అవుతుంది. ఇలా మనము చేసినప్పుడు దానికి ప్రతిఫలముగా మన ప్రభువు మన జీవితంలో కూడా గొప్ప కార్యాలు చేస్తారు. బీదలకు సహాయం చేసేవాడు యెహోవాకు అప్పు ఇచ్చువాడితో సమానము అని వాక్యము సెలవిస్తున్నది కదా. కానీ మన దేవుడు సర్వ సృష్టికి కారణభూతుడు, సర్వాధికారి, సకల ఐశ్వర్యవంతుడు. అటువంటి దేవుడు మనల్ని ఇంకెంతగా ఆశీర్వదిస్తాడు ఆలోచన చేయండి. ఈ రోజున నీకు స్వస్థత కావాలంటే, నీకు విడుదల కావాలంటే, దేవుని సహాయం నువ్వు పొందుకోవాలంటే, దేవుని కాపుదల్లో నువ్వు బ్రతకాలి అంటే దేవుడు చెప్పినట్లుగా ఈరోజు వాక్య భాగంలో ఆయన వివరించినట్లుగా జీవించి చూడు. ఖచ్చితంగా నీ జీవితంలో గొప్ప కార్యములు జరుగుతాయి. ప్రార్థన చేసుకుందాము. మహాపరిశుద్ధుడ ఘనమైన ప్రభువా, మీకు స్తోత్రములు తండ్రి. కృప కలిగిన దేవా యేసయ్యా, మా కోసము నా ప్రభువా ఎల్లప్పుడూ మంచిగా ఆలోచించే దేవా మీకు స్తోత్రములు. అవును తండ్రి, మీకు ఇష్టమైన బిడ్డలంగా మేము జీవించాలి ప్రభువా. ప్రతి విధమైన పాపము నుండి ప్రభువా మేము విడిపించబడాలంటే ప్రభువా యేసయ్యా మీ చెంతకి చేరి ఉన్నాము ప్రభువా. ముఖ్యంగా తండ్రి ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న యేసయ్యా అందరి కొరకు ప్రార్థన చేయుచున్నాము ప్రభువా. ముఖ్యంగా మెంటల్ ఇల్నెస్తో, డిప్రెషన్తో ప్రభువా స్వస్థత కొరకు ఎదురు చూస్తున్న వారి కొరకు ప్రార్థన చేయుచున్నాము. మీకు అసాధ్యమైంది ఏదీ లేదు కదా తండ్రి. యేసయ్యా మా కొరకు శిలువపై నా ప్రభువా యేసయ్యా మీరు బలియాగము అయ్యారు తండ్రి. మా జీవితంలో వెలుగు నింపమని, ఈ రోజంతా మా ముందుని నడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.